దిస్ ఇస్ ప్రసాద్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ వ్లాగ్స్. ఇలా వీడియో వచ్చేసిందంటే బిగ్ బాస్ గురించి రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. అంటే బిగ్ బాస్ ఇట్లా రోజు ఎట్లా ఉంటది, దాని రివ్యూస్ ఏంది, ఎవరు ఉంటారు, ఎవరు బయటకు వెళ్తారు, అట్లా. ఈరోజు ఎలిమినేషన్ అనేది ఎవరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు ఎలిమినేట్ ఎవరు అవుతారంటే ప్రియా శెట్టి గారు ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్ లో జరిగిన టాస్క్ ఉంది కదా, రంగు పడుద్ది. అందులో శ్రీజ మరియు ప్రియా గారు ఇద్దరు కూడా వేరే వాళ్ళని ఎక్కిరించినట్టు, అంటే మేము సెలబ్రిటీస్, మీరు కామనర్స్ అన్నట్టు తేడా చూపించారు. దానివల్ల ఏమైందంటే హౌస్ లో గానీ బయట జనాలకు గానీ అది నెగిటివ్ గా వెళ్ళింది. అంటే ఇది సెలబ్రిటీసా, వాళ్ళు కామనర్సా అన్నట్టు. అయితే దాని పర్పస్ ఏంటంటే వాళ్ళ నెగిటివిటీ ఎక్కువ అయింది కాబట్టి ఆమె కోర్స్ చాలా తగ్గిపోయాయి. అంటే యాక్చువల్లీ లిస్ట్ లో ఫస్ట్ డే కళ్యాణ్ గారే ఉండే, తర్వాత ఏమైందంటే ఆయన కొద్దిగా ఓటింగ్ పెరిగింది, ఓటింగ్ బ్యాంక్, తర్వాత ఈమెకు పూర్తిగా తగ్గిపోయింది ప్రియా గారికి. దానివల్ల ఇక్కడ జనాలలో మొత్తం నెగిటివిటీ అయ్యింది. దానివల్ల ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. ఆల్రెడీ అది వీడియో షూట్ అయిపోయింది. అది ఈ రోజు మనకు చూపిస్తారు. అది జనాల గారిని మొన్న మిడ్నైట్ ఎలిమినేట్ చేశారు కదా, అది అందరూ అనుకున్నాం సీక్రెట్ రూమ్ లో ఉంచుతారు అని, కానీ అలా కాదు. ఎందుకంటే బిగ్ బాస్ మొదలైనప్పుడే చెప్పారు కదా, ఇది చదరంగం కాదు రణరంగం అని. దాని విధంగా ఏంటంటే ఆ సంజన గారిని నేను నాగార్జున సార్ వచ్చినప్పుడు ఆమెకు పిలిచారు. తర్వాత కొన్ని సాక్రిఫైస్ చేయించారు, అంటే తను మళ్ళీ ఇంట్లో వెళ్ళడానికి. అంటే అదేమంటే కొందరితో ఆ బాండింగ్ ఎలా ఉంది తెలుసుకోవడానికి, తర్వాత వాళ్ళ నుంచి వీళ్ళకు, వాళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం చేయాలి కదా, వాళ్ళ నుంచి వీళ్ళకి ఏం సంబంధాలు అట్లా. అది ఎలా అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఆమె దగ్గర కాబట్టి ఆయన క్యాప్టెన్ ఆయననే కదా, క్యాప్టెన్ ఇమాన్యుయలే కదా, కాబట్టి ఆయన క్యాప్టెన్సీ మొత్తానికి వద్దనుకుంటే ఈ వీక్ దానికోసం బ్యాటరీ పర్సెంటేజ్ 25 పెరుగుతుందని మన టాస్క్ జరిగింది కదా, అదే బ్యాటరీ పర్సెంటేజ్. దానికోసం ఆ బ్యాటరీ పర్సెంటేజ్ ఏమంటే 25% పెరుగుతుంది ఒకవేళ నా క్యాప్టెన్సీ ఇచ్చేస్తే. అంటే నేను క్యాప్టెన్సీ ఈ వీక్ నుండి తప్పుకుంటున్నా అని. అయితే ఆయన ఏం చేశారు ఇమాన్యుయల్ గారు, ఎందుకంటే అది మొన్న జరిగింది కదా టాస్క్, అది బాల్ బట్టి ఇలా కొట్టడం, అంటే ఎవరికి ఎక్కువ బాల్ అతుక్కుంటే వాళ్ళే విజేత అని, అంటే వాళ్ళు ఓడిపోయినట్టు అని. అయితే ఆయన గెలిచారు కదా, అయితే ఆయన వాళ్ళ హౌస్మేట్స్ అందరికి సారీ చెప్పి, నాకు అమ్మలాగా ఉంటుంది మమ్మీ లాగా ఆమె ఉంటే నాకు అమ్మ గుర్తు రావడం లేదని ఆమె ఏం చేశారంటే ఆయన క్యాప్టెన్సీ వదులుకున్నారు. అంటే అలా వదులుకుంటే 25% పెరుగుతుందని. అట్లా 100 అయితే ఆమె తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తారు నాగార్జున సార్ గారు. తర్వాత బర్నీ గారిని ఏంటంటే ఆయన సీక్రెట్ బాక్స్ ఉంది కదా, మొన్న రివీల్ చేశారు ఆయన కూడా సుమన్ శెట్టి గారితో. ఏంటంటే అందరూ అమ్మ గురువు అని ఇద్దరు ఉన్నారు, నాకు గురువు కాబట్టి అంటే నేను ఇలా ఉండమని చెప్పించి పంపించారు కాబట్టి నేను ఇలా ఉన్నానని. దాని పర్పస్ ఏంటంటే వాళ్ళ గురువుగా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నమ్మి నేను తెచ్చుకున్నా కాబట్టి ఆయన మన చెప్పిన రివీల్ చేసింది కదా, అది కూడా సాక్రిఫైస్ చేయాలి. అంటే స్టోర్ రూమ్ లో బాక్స్ పెట్టేయాలి. సాక్రిఫైస్ చేసిన తర్వాత రీతుతో కూడా ఇక్కడ వరకు హెయిర్ స్టైల్ కట్ చేసిర్రు. అంటే ఆమె హెయిర్ స్టైల్ కట్ చేసుకుంటే ఆమె హౌస్ లోకి వస్తుంది అన్నట్టు ఆమె అంది కదా, అంటే నాకు కూడా మమ్మీలా ఉంది, నాకు ప్రతిరోజు తనకి తినిపిస్తుంది. ఆ ప్రేమకి ఆ బాండ్ ఎలా ఉంటుందో చూసుకోవడానికి ఆమె కూడా హెయిర్ కటింగ్ చేసుకుంది. తర్వాత సుమన్ శెట్టి గారిని మరియు శ్రీజ గారిని అడిగారు. శ్రీజ గారిని ఏంటంటే బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఒకే డ్రెస్ ధరించాలని చెప్పారు, ఆమె దానికి కుదరదని చెప్పింది. తర్వాత సుమన్ శెట్టి గారిని కూడా మీరు అది సిగరెట్స్ ఆపేస్తే బెటర్ అంటే ఆయన అన్నాడు, లేదు సార్ నేను ఆపలేను అని చెప్పాడు. తర్వాత తనుజ గారిని కూడా కాఫీ పౌడర్, అంటే తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రోజులు కాఫీ తాగరాదు, కాఫీ నిషేధం అన్నట్టు చెప్తే తర్వాత అది కూడా తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేశారు. దానివల్ల ఆమె 100% పెరిగి ఆమె తిరిగి హౌస్ లోకి వచ్చింది. తర్వాత ఒకటి ఏంటంటే ఈరోజు దసరా పండుగ జరుగుతుంది అక్కడ బిగ్ బాస్ హౌస్ లో. ఏంటంటే అప్పుడు మొన్న జరిగింది కదా, వాళ్ళ మమ్మీలు అంటే వాయిస్ మెసేజ్ గానీ, లేదంటే వాయిస్ రికార్డ్స్ గానీ, లేదంటే వాళ్ళ ఫొటోస్ గానీ ఇట్లా హౌస్ లోకి తేవడం. అందులో కొందరికి రాలేదు కదా, అంటే సంజన గారికి అది రాలేదు ఆపర్చునిటీ. తర్వాత రీతు గారికి కూడా లేదు కాబట్టి ఆ రీతు గారికి వాళ్ళ మమ్మీ నుంచి వచ్చింది. అది కూడా ఇప్పుడే ప్రామోలో చూపించారు. అదేంటంటే అంటే నువ్వు నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు మంది మీద ఆధారపడుతున్నావు అన్నట్టు చెప్పింది. అదే మనం చెప్పారు కదా దివ్య గారు ఇంట్లోకి వచ్చినప్పుడు, ఇక్కడ ట్రయాంగిల్ నడుస్తున్నది, స్క్వేర్ నడుస్తున్నది అని. దానివల్లనే ఆమె కొద్దిగా ఇక తెలిసే కదా ఆమె కూడా ఏడుస్తుంది అట్లా. అంటే ఆమెకు వాళ్ళ మమ్మీ ఇండైరెక్ట్ గా చెప్పేసింది ఏమని, నీ గేమ్ నువ్వు వాడు, వేరే వాళ్ళపై ఆధారపడకని అలా.
తర్వాత చెప్పుకున్నట్టే కొన్ని మూవీ ప్రమోషన్స్ జరిగాయి. అదేంటంటే మన సిద్ధుబాయ్ ఉన్నాడు కదా, టిల్లు, వాళ్ళ మూవీ ప్రమోషన్, తర్వాత కిరణ్ అబ్బవరం వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మూవీ ప్రమోషన్ చేసుకున్నారు. తర్వాత మన సీజన్ 4 లో వచ్చింది కదా అలేఖ్య హారిక, వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలా జరిగాయి. ఈ రోజుతో ప్రియా ఎలిమినేట్ అయిపోయింది. ఆల్రెడీ ఆమె బిగ్ బాస్ బజ్ లో వెళ్ళిపోయింది. అక్కడ ఇంటర్వ్యూ నడుస్తుంది. మనకు అది ఈ రోజు రాత్రికి రివీల్ చేస్తారు బిగ్ బాస్ లో. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.